హలో అండి. నేను మీ రాధిక. ఎలా ఉన్నారు అందరూ? అప్పుడే శివరాత్రి అయిపోయిందో లేదో ఎండలు మండిపోతున్నాయండి. ఈ ఎండల నుండి తట్టుకోవడానికి, మీ ముఖం మీదున్న ట్యాన్ అంతా పోవడానికి నేనొక సున్నుపిండిని రెడీ చేస్తున్నా అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి సున్నుపిండి మేకింగ్ వీడియో. ఈ సున్నిపిండి కొత్తగా వచ్చిందేమీ కాదండి. ఎన్నో జనరేషన్స్ నుండి మన పెద్దవాళ్ళందరూ యూజ్ చేసేదే. అప్పట్లో సబ్బులు ఇలాంటివేమీ లేనప్పుడు ఈ సున్నిపిండిని బాత్ పౌడర్‌లా యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షవర్ జెల్స్, సోప్స్, రకరకాల సోప్స్ అన్నీ వచ్చాయి. కానీ అప్పుడైతే ఇవేమీ లేవు కదా! సో, అందుకని మన పెద్దవాళ్ళంతా కూడా స్కిన్‌ని క్లీన్‌గా, ఫ్రెష్‌గా అండ్ హెల్తీగా ఉంచుకోవడానికి ఈ సున్నిపిండినే బాత్ పౌడర్ లాగా యూజ్ చేసేవాళ్ళనమాట. మనం తయారు చేసే ఈ సున్నిపిండి ఎటువంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా కూడా యూజ్ అవుతుంది. ఈరోజు మనం ఇది 21 ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తున్నాం. మన ఈ సున్నిపిండిలో ఎటువంటి కెమికల్స్ గానీ అండ్ ఆర్టిఫిషియల్‌గా స్మెల్ రావడం కోసం ఫ్రాగ్రెన్సెస్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ప్యూర్‌గా న్యాచురల్ వాటితో, న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో తయారు చేస్తున్నాం. ఇది అందరికీ సేఫ్ అండ్ మెన్స్ అయినా యూజ్ చేయవచ్చు, ఉమెన్స్ అన్నా యూజ్ చేయొచ్చు అండ్ చిల్డ్రన్‌కి కూడా యూజ్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ మన సున్నిపిండి తయారు చేసే ఐటెమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అవి మన స్కిన్‌కి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది స్మాల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఉలవలు. ఈ ఉలవలు మన స్కిన్‌కి న్యాచురల్‌గా స్మూత్‌నెస్‌ని ఇస్తుందండి. అండ్ ఆల్సో డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేస్తుంది. అండ్ స్కిన్ టెక్స్చర్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ బావంచాలు. ఈ బావంచాలు స్కిన్ అలర్జీస్‌కి రెమెడీలా యూజ్ చేస్తాం. అండ్ దాంతో పాటు ఇది న్యాచురల్ క్లెన్జింగ్‌గా యూజ్ చేస్తాం. ఇవి గంధ కచ్చూరాలు. ఇవి మన స్కిన్‌కి ఇరిటేషన్ రాకుండా చూస్తాయి. అండ్ దాంతో పాటు స్కిన్‌ని కూలింగ్‌గా ఉంచి స్మూత్‌గా చేస్తుంది. పెసలు. ఇవి మన చర్మానికి పిగ్మెంటేషన్ రాకుండా అండ్ చర్మం కాంతివంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. శనగపప్పు అండ్ మైసూర్ పప్పు చర్మాన్ని నునుపుగా చేసి కాంతివంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇవి నాటు గులాబీ రేకులు. చూడండి, గులాబీ రేకులు ఎంత ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయో. అలాగే ఇవి మన మొఖాన్ని కూడా ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడతాయి. అండ్ దాంతో పాటు ఇదెప్పుడు కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుందనమాట మన స్కిన్‌కి. దాంతో పాటు మంచి ఫ్రాగ్రెన్స్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. షీకాకాయ్. ఇది మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ న్యాచురల్ క్లెన్జింగ్‌గా ఉపయోగపడుతుంది. అండ్ దాంతో పాటు మన స్కిన్ మీద ఉన్న డర్ట్‌నంతా రిమూవ్ చేస్తుంది. వేప అండ్ తులసి. వీటికి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ వైరల్ గుణాలున్నాయి. అండ్ దాంతో పాటు చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. అండ్ అంతేకాకుండా వీటికి హెర్బల్ అరోమా వస్తుందనమాట. బియ్యం న్యాచురల్ స్క్రబ్ అండ్ ముఖంలో ఉన్న నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. వట్టివేరు చర్మంలో ఉన్న వేడినంతా లాగేసి చర్మాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. అండ్ దానితో పాటు ఇది చర్మాన్ని ఎప్పుడూ హెల్తీగా ఉంచుతుంది. నారింజ మరియు లెమన్ తొక్కలు. ఇవి ఎక్సెస్ ఆయిల్‌ని కంట్రోల్ చేయడానికి అండ్ స్కిన్‌ని పాలిష్ చేయడానికి, స్కిన్‌ని బ్రైటన్ చేయడానికి ఉపయోగపడతాయి. కరక్కాయలు. ఇవి ఇంప్యూరిటీస్‌ని అండ్ స్కిన్‌లో ఉన్న డర్ట్‌ని రిమూవ్ చేసి డీప్ క్లెన్జింగ్‌గా ఉపయోగపడతాయి. ఉసిరి. ఇవి స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి అండ్ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండడానికి ఉపయోగపడుతుంది. తుంగగడ్డలు. ఇవి స్కిన్ ఎప్పుడు స్మూత్‌గా ఉండడానికి అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా స్కిన్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి. పసుపు కొమ్ములు అండ్ కస్తూరి పసుపు. ఈ కస్తూరి పసుపు చర్మానికి ఎటువంటి సమస్యలున్నా కూడా గొప్ప మెడిసిన్‌గా ఉపయోగపడుతుంది. చర్మానికి సహజ కాంతిని ఇవ్వడంతో పాటు మంగు మచ్చలు, మొటిమలను కూడా తగ్గిస్తుంది. అండ్ దాంతో పాటు వీటికి సహజంగానే కాంతివంతంగా చేయడానికి అండ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండడం వలన ఇవి 2 మన స్కిన్‌కి చాలా ఉపయోగపడతాయి. దాన్ని బట్టి స్కిన్ పోర్స్‌ని ఓపెన్ చేస్తూ స్కిన్‌కి ఇన్‌స్టంట్ గ్లోనివ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ సున్నిపిండి మనకెలా యూజ్ అవుతుందంటే, మన స్కిన్‌ని ఎప్పుడు గూడా క్లీన్‌గా, స్మూత్‌గా అండ్ గ్లోయీగా ఉంచుతుంది. అండ్ అంతే కాకుండా మన స్కిన్ మీదున్న ట్యాన్ అండ్ డర్ట్‌ని రిమూవ్ చేస్తుందనమాట.
అండ్ ఆల్సో బాడీ నుండి వచ్చే లైక్ ఎలాగంటే బ్యాడ్ స్మెల్ని తగ్గిస్తుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా సరైన కొలతలతో ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక హాఫ్ డే ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇవన్నీ బాగా ఆరిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గరుగ్గా ఉండొద్దు. మధ్యస్థంగా ఉండాలనమాట. ఎందుకంటే మనం రబ్ చేసినప్పుడు మన స్కిన్‌లో ఉన్న డర్ట్ అండ్ ట్యాన్ అంతా పోవాలంటే రబ్ చేసినప్పుడు స్క్రబ్ లాగా ఉండాలి కాబట్టి కొంచెం బరుసుగా ఉండాలనమాట. ఇవన్నీ బాగా ఆరిన తర్వాత వీటన్నిటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. పౌడర్ అనేది మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గరుగ్గా ఉండొద్దు. మధ్యస్థంగా ఉండాలనమాట. ఎందుకంటే మనం రబ్ చేసినప్పుడు మన స్కిన్‌లో ఉన్న డర్ట్ అండ్ ట్యాన్ అంతా పోవాలంటే రబ్ చేసినప్పుడు స్క్రబ్ లాగా ఉండాలి కాబట్టి కొంచెం బరుసుగా ఉండాలనమాట. ఇలా మన సున్నిపిండిని ఈజీగా మన ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్‌తో న్యాచురల్‌గా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాట్సాప్ నంబర్‌కి ఆర్డర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.